ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఆకారం కలిగిన దేవుడు తన భక్తుల కోరిక మేరకు తన స్థాయికి తగినది కాకపోయినా సొలొమోను కట్టిన దేవాలయంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుడు మన హృదయాలలో ఉండాలన్నదే ఆయన కోరిక. దేవుని మనసెరిగిన మీరు మీ దేహాలనే దేవుని ఆలయాలుగా మార్చుకుంటారని మా ఈ చిన్న ప్రయత్నం. మీ ఆత్మీయ సహోదరుడు పి. జీవన్. మనుషుల కోసం దేవుడు కట్టిన గృహమే ఈ భూమి. దేవుని కోసం దేవుడు చేసిన గృహమే నీ దేహం. మనుషుల కోసం దేవుడు కట్టిన గృహమే ఈ భూమి. దేవుని కోసం దేవుడు చేసిన గృహమే నీ దేహం. ఎవరు కట్టనిది ఈ భూమి, ఎవ్వరు చేయనిది నీ దేహం. ఎవ్వరు ఇవ్వనిది ఈ జన్మ, దేవుడే ఇచ్చెను నీ కోసం. మనుషుల కోసం దేవుడు కట్టిన గృహమే ఈ భూమి. దేవుని కోసం దేవుడు చేసిన గృహమే నీ దేహం. మనుషులు కట్టిన ఈ గృహము దేవుని గృహముగా మార్చితి. దేవుని గృహమైన మీ దేహములను దుష్టుని గృహముగా మార్చితి. మనుషులు కట్టిన ఈ గృహము దేవుని గృహముగా మార్చితి. దేవుని గృహమైన మీ దేహములను దుష్టుని గృహముగా మార్చితి. దేవుని ఆలయం పాడైనది గమనించవా ఓ సోదరా. దేవుని ఆలయాలు శిథిలమైనవి గమనించవా ఓ సోదరి. ఎవ్వరు కట్టనిది ఈ భూమి, ఎవ్వరు చేయనిది నీ దేహం. ఎవ్వరు ఇవ్వనిది ఈ జన్మ, దేవుడే ఇచ్చెను నీ కోసం. మనుషుల కోసం దేవుడు కట్టిన గృహమే ఈ భూమి. దేవుని కోసం దేవుడు చేసిన గృహమే నీ దేహం. పరిశుద్ధత లేని మన దేహములను పరిమళ వాసనగా మార్చెను యేసు. నూతన జన్మను పొందిన భక్తులు
దేవాలయముగా మారెను చూడు. పరిశుద్ధత లేని మన దేహములను పరిమళ వాసనగా మార్చెను యేసు. నూతన జన్మను పొందిన భక్తులు దేవాలయముగా మారెను చూడు. దేవుని ఆలయాలుగా మారుతున్నవి, మరి నీ దేహం మారేదెప్పుడు? దేవుని ఆలయాలుగా మారినప్పుడే దేవుడు నివసించాలని తట్టుచున్నాడు. ఎవ్వరు కట్టనిది ఈ భూమి, ఎవ్వరు చేయనిది నీ దేహం, ఎవ్వరు ఇవ్వనిది ఈ జన్మ దేవుడే ఇచ్చెను నీ కోసం. మనుషుల కోసం దేవుడు కట్టిన గృహమే ఈ భూమి, దేవుని కోసం దేవుడు చేసిన గృహమే నీ దేహం.